రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు, స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికల మీద గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కన్నుల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్నారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 12,751 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా దాదాపు సంవత్సరార్థము 18 నెలల కాలం అవుతుంది. ఈ 18 నెలల కాలంలో గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి శానిటేషన్ అనుకోండి, డెవలప్మెంట్ కార్యక్రమాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఏ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జరగాలో ఆ గ్రామ పంచాయతీ సర్పంచులు లేకపోవడం వల్ల, అక్కడ ప్రశ్నించే వాళ్ళు లేకపోవడం వల్ల, ప్రజల తరఫున మరి అధికారులతో నిలదీసి అడిగేటోళ్ళు లేక ఇలా ప్రజలకు రేషన్ కార్డు, అదేవిధంగా ఇందిరమ్మ ఇంట్లో ఇస్తున్నటువంటి ఇండ్లు అనుకోండి, మరి పెన్షన్స్, రైతు బంధు, రైతు బీమా, ఇరిగేషన్, వాటర్ సప్లై, ఇట్లా అనేక సమస్యల మీద ప్రజలు ఇలా చాలా ఆందోళనకర స్థితిలో మరి ఎదురు చూస్తున్నారు. దీనికి కారణమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి సంవత్సరార్థం కింద ఏదైతే గ్రామ పంచాయతీ సర్పంచులు పోయిన సంవత్సరం 2014-24 జనవరిలో అయిపోయినటువంటి సర్పంచుల ఎన్నికలను వాళ్ళ ఎన్నికల అనంతరం నిర్వహిస్తామని చెప్పి మాట తప్పి మరి ఇప్పటికీ గ్రామ పంచాయతీలకు ఎలక్షన్ పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం భయపడుతున్న స్థితిలో ఉంది. కారణం ఏంటంటే అది ప్రజలందరికీ తెలుసు, ఇలా పత్రికలకు తెలుసు, ఎలక్ట్రానిక్ మీడియాకి తెలుసు, అందరికీ తెలుసు. దీని మీద ఈరోజు నేను ఒక రాష్ట్ర సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షునిగా, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు తెలిసిన వ్యక్తిగా, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల అవగాహన వ్యక్తిగా, ఈ వనపర్తి జిల్లా వాసిగా నిన్న కమిషనర్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీస్కి వెళ్ళి మేము వివరాలు అడగగా ఇప్పటికి కూడా దాదాపు 2,000 నుంచి 3,000 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు ఇంకా చెల్లించాల్సిన బిల్లులు ఉన్నాయని చెప్పి మాకు సమాచారం అందాదగా తెలిసింది. ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మీదే ప్రభుత్వం ఉంది, మీరే అధికారంలో ఉన్నారు, మొత్తం మేమే ఉన్నాం ఈ తెలంగాణలో, తెలంగాణ అంతా మేమే ఉన్నాం అనుకుంటున్న మీరు ఎన్నికలు పెట్టడానికి ఎందుకు భయపడుతున్నాం? ఎందుకు సంకుచితమవుతాం? మేము ఇలా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. ఎన్నికల్లో గెలుపు ఓటమి అనేది అది ప్రజల తీర్పు, ప్రజలు ఇస్తారు. ఆ తీర్పుకు భయపడి మీరు భయపడుతుండ్రా, లేకుంటే మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క 6 స్కీములు అమలు చేయనందుకు ప్రజలు మమ్మల్ని తిరస్కరిస్తారని భయపడుతుండ్రా? మీరు ఎందుకు భయపడుతుండ్రో మీకు మరి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని మీరు తత్సారం చేసిన ప్రజలు మాత్రం దానికి సరైన సందర్భంలో సరైన విధంగా స్పందించి మీకు సమాధానం చెప్పే దినం తొందరలో ఉంది. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను ఒకటే వివరంగా అడగదలుచుకున్నాను. గత ప్రభుత్వంలో చేసినటువంటి పనుల పెండింగ్స్ ఉన్నటువంటి బిల్లులు, ఆ ప్రభుత్వంలో ఎన్నికల ముందర చేసినటువంటి బిల్లులు, నిరుపేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి అట్టడుగు అణగారిన వర్గాల నుంచి వచ్చినటువంటి వారు రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి సర్పంచులు కావాలని చెప్పి ఆ గ్రామాన్ని ఉద్ధరించాలా, అభివృద్ధి చేయాలా, మా గ్రామస్తులు మేము కూడా వెనుకబడ్డ వాళ్ళు మరి బాగా చేయాలనే ఒక ఉత్సాహంతో సప్పో తెచ్చి గ్రామ పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మరి ఆ చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో కూడా తత్సారం చేసి సర్పంచులు లేక చూడకుండా వాళ్ళను ఒక గడ్డిపోసలు లేక చూసి వాళ్ళకున్న సమస్యలను చివరి క్షణంలో పట్టించుకోక ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇలా కేసీఆర్ గవర్నమెంటు సర్పంచులను సమస్యలకు చూపిన కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోవడం జరిగింది. మరి ఇక్కడి ప్రజలు, సర్పంచులు కాంగ్రెస్ ఉద్ధరిస్తుంది, గ్రామాల అభివృద్ధి అవుతుందని చెప్పి ప్రజలంతా నమ్మి మీ వాగ్దానాలు నమ్మి ఓటేస్తే మీరు సర్పంచుల ఎన్నికలు పెట్టడానికే భయపడి మరి దూరంగా ఉంటున్నటువంటి స్థితి, మీరు ఇచ్చినటువంటి అబద్ధపు హామీల వల్ల మీరు తత్సారం చేస్తున్నటువంటి విధానం ప్రజలు చాలా సునిశ్చితంగా అబ్జర్వ్ చేస్తున్నారు. మా విజ్ఞప్తి ఒకటే, వాళ్ళు చేసిందని చెప్పి మీరు వాళ్ళను హింసించొద్దు. గ్రామ పంచాయతీలకు సేవ చేయాలని వచ్చినటువంటి సర్పంచులను ఒక సామాజిక కోణంలో, ఒక సాంఘిక సంక్షేమ కోణంలో
వారి యొక్క గ్రామ సేవకుల్లాగా చూసి వాళ్ళకు రావాల్సిన దాదాపు 2,500 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా బిల్లులు పెండింగ్ ఉన్నాయి. అవి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపే మీరు చెల్లించనట్లయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి ఎన్నికలైన తర్వాత కొత్త సర్పంచులు పాత సర్పంచుల బకాయిలకు వారు ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోరు. ఒక సర్పంచ్గా నేను చెప్తున్నా, మరి అది ఒక యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది, అది ఒక ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణం గ్రామ పంచాయతీలో ఏర్పడుతుంది. కావున ఇప్పటికైనా పెద్ద మనసు చేసుకొని గత ప్రభుత్వం చేసింది మోసం ఉండొచ్చు, కానీ మేము మోసం చేస్తామని అనకుండా ఒక మానవతా దృక్పథంతో సర్పంచుల బిల్లులను ఈ నోటిఫికేషన్ లోపలనే తక్షణమే రిలీజ్ చేసి ఆ యొక్క సర్పంచులను ఆదుకోవాలని చెప్పి నేను సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షునిగా, ఒక గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచుల సమస్యలు తెలిసిన వ్యక్తిగా, ఈ వనపర్తి నియోజకవర్గ బిడ్డగా, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఈ యొక్క మరి మంత్రులు, పంచాయతీరాజ్ మినిస్టర్ సీతమ్మ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు సావధానంగా స్పందించి సర్పంచుల యొక్క బిల్లులు తక్షణమే పే చేయాలి. అదేవిధంగా ఎన్నికల నుంచి ఇప్పటి వరకు కార్యదర్శులు ఖర్చు పెట్టుకుంటూ వస్తున్నారు. ఆ కార్యదర్శుల బిల్లులు వాళ్ళు పెట్టిన బిల్లులు కూడా ఇప్పటికి వస్తలేమని చెప్పి కొన్ని గ్రామాల్లో కార్యదర్శులు ట్రాక్టర్ ఉంటే డీజిల్ పోయలేని పరిస్థితి, ఆ శానిటేషన్ వర్కర్లకు జీతాలు ఇవ్వలేని స్థితి, మోరీల విన్న బ్లీచింగ్ పౌడర్ లేని స్థితి, నల్లా నీరిపోతే చేయలేని స్థితిలో ఇలా గ్రామీణ పారిశుద్ధ్య వ్యవస్థ అంతా చాలా చిందరబందరంగా ఉంది. తక్షణమే ఎన్నికలను నిర్వర్తించి గ్రామ సేవకులుగా భావించే సర్పంచులను, పార్టీలకు అతీతంగా ఎన్నికలు ఉంటాయి కాబట్టి వారు ఏ పార్టీకి ఇక్కడి నుంచి గెలిచినా వాళ్ళు గ్రామానికి సర్వీస్ చేయడానికి వస్తారు కాబట్టి తక్షణమే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిపి గ్రామాలను, గ్రామాభివృద్ధిని, గ్రామాల యొక్క బాగోగును ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతుందని మేము ఆశిస్తున్నాం. త్వరగా మరి అది పెట్టినట్లయితే బాగుంటుంది. అదేవిధంగా మరి స్థానిక లోకల్ బాడీస్లో వచ్చే వరకు ఎంపీటీసీ, ఎంపీపీ, జిల్లా పరిషత్ ఉంటాయి. అవి కూడా దాదాపు సంవత్సర కాలం అయింది. మరి సంవత్సర కాలం నుంచి ఇప్పటి వరకు కూడా వాటికి ఎన్నికలు లేవు. మున్సిపాలిటీలు 8 నెలలు అయింది, వాటికి ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిక ముందు అవుతుంది. మరి వీటన్నిటి మీద రాజ్యాంగం 24 గంటలు మేము రాజ్యాంగ రక్షకులం, మేము రాజ్యాంగాన్ని రక్షిస్తాం, మేము రాజ్యాంగానికి మేమే దానికి జవాబుదారుతనం అని చెప్పి రాజ్యాంగాన్ని భుజం మీద పెట్టుకునే రాహుల్ గాంధీ కింద పనిచేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ రక్షణగా ఎన్నికలు అయిపోయినప్పుడే ఎన్నికలు చేయాలన్నటువంటి రాజ్యాంగ నిబంధనలను ఎందుకు అమలు చేస్తలేరు? మరి ఈ రాజ్యాంగాన్ని మీరా తుట్టు ఓడుస్తున్నది ఇంకొకరా? ఇదే పని ఇంకోరు చేస్తే మీరు ఏమంటుండ్రి? కాబట్టి మీరు రాజ్యాంగం పట్ల మీకు విధేయత కానీ, రాజ్యాంగం పట్ల మీకు నమ్మకం కానీ ఉన్నట్లయితే రాజ్యాంగంలో నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారంగా త్వరగా ఎన్నికలు పెట్టి ఈ రాజ్యాంగ వ్యవస్థలను, లోకల్ బాడీస్, సర్పంచ్, మున్సిపాలను వారి అధికార విభజన చేసి వికేంద్రీకరణకు సహకరించి మరి ఎన్నికలు త్వరగా పెట్టి ఆ ఎన్నికల కన్నా ముందు ఈ స్థానిక ప్రభుత్వాలకు రావాల్సినటువంటి బిల్లులు, పెండింగ్ బిల్లులు, బకాయిలు రిలీజ్ చేయాల్సిందిగా మేము వనపర్తి జిల్లా బీజేపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.